ఎన్డీఏ 200 స్థానాలకు పైగా విజయం సాధించడాన్ని స్వాగతిస్తూ బీహార్ ప్రజలకు, బీహార్లోని కార్యకర్తలకు, నాయకులకు, కష్టపడి పనిచేసిన కార్యకర్తల నాయకులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తించే బీహార్ అభివృద్ధి గురించి ఆలోచించి అక్కడ ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు కూడా, ఓటు చోరీ అని, అవినీతి అని చెప్పి అనేక ఆరోపణలు చేసినప్పుడు కూడా బీహార్ ప్రజలు బీహార్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులే. అలాంటి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి తిరిగి మద్దతు ఇస్తేనే ఈ బీహార్ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అన్నటువంటి విషయాన్ని గుర్తించి గమనించి ఈరోజు 200 పైగా స్థానాలు ఇవ్వడం, దానిలో భారతీయ జనతా పార్టీ స్వతహాగా 101 స్థానాల్లో పోటీ చేసి 92 స్థానాలు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ స్వతహా గెలవడం జరిగింది. అక్కడికి కాంగ్రెస్ పార్టీ కేవలం 5. కాంగ్రెస్ పార్టీ ఓన్లీ 5. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి, ఓన్లీ 5. 60 స్థానాల్లో పోటీ చేసింది. పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది 5 స్థానాలు, మహాగఠబంధన్ గెలిచింది 34 స్థానాలు. భారతీయ జనతా పార్టీ 101 స్థానాల్లో పోటీ చేస్తే ఇప్పటికే 92 గెలిచింది ఆల్రెడీ. ఇంతకు వీరేంద్ర కూడా చెప్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఈ ఓటర్స్లలో పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ అన్ని పెడతా ఉంటారు, లాస్ట్కు అదర్స్ అని ఉంటుంది. దేశం మొత్తం చూస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదర్స్ దానికి పోయింది. ఇప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అయింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ, ఉప ప్రాంతీయ పార్టీ అయిపోయింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా దేశం మొత్తం పోటీ చేస్తాడు కేసీఆర్, ఏడలేడు. యూపీలో పోయి ఫ్లెక్సీ పెట్టుకున్నాడు, మహారాష్ట్రలో పోయి ఫ్లెక్సీ పెట్టుకున్నాడు, బీహార్లో పోయి పెట్టుకున్నాడు, గుజరాత్లో పెట్టుకున్నాడు, పై ఫామ్ హౌస్ అన్నాడు. కాబట్టి 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయంటే అక్కడ ఉన్నటి హిందూ సమాజం ఒకటైంది. నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలు గుర్తించారు కాబట్టి అందుకే అమిత్ షా గారు అబ్కీ బార్ 107 పార్ అన్నటువంటి నినాదం ఇక 100% సక్సెస్ అయింది. మొదటి నుంచి కూడా బీహార్లో కూడా వన్ సైడే ఫలితాలు. అన్ని సర్వేలు కూడా, ఇంకా చాలా సర్వేలు కూడా 150, 160. ఇప్పుడు 202 స్థానాలకు పైగా ఇవాళ ఎన్డీఏ గెలిచిందంటే చాలా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ. బీహార్ అయిపోయింది, నెక్స్ట్ బెంగాల్, తర్వాత 2028లో తెలంగాణ. జూబ్లీ హిల్స్ ఎన్నికలు కూడా సరే ఇంతకుముందు అందరు పెద్దలు చెప్పారు. ముఖ్యంగా బీహార్ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా అనేక సందర్భాల్లో చర్చ జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ పేరు మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. నేను అడుగుతున్నా, మరి జూబ్లీస్లో ఓట్ చోరీ జరిగిందా, జరగలేదా? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నాయకులు రాహుల్ గాంధీ స్పష్టం రాహుల్ గాంధీ కేల్కతా దుకాన్ బంద్, ఇక పబ్జీ గేమ్ ఆడుకోవాలి ఆయన. ఇక రాహుల్ గాంధీ తిరిగిన తను ఒక్కరికి గెలవడే, పబ్జీ గేమ్కు పరిమితం అయితే రాహుల్ గాంధీ చాలా మంచిది. జూబ్లీస్ ఎన్నికలు కూడా ఎంఐఎం పార్టీ స్వతహా గెలవలేక ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ తీసుకొచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్గా ప్రకటించి ఇవాళ గెలిపించే ప్రయత్నం జరిగింది, గెలిపించడం జరిగింది.